బాగుంది. ఉమ్, ఆ, ఉమ్, వెళ్ళి లైట్ తీసుకొచ్చి. ఉమ్. ఆ, చిటి అదేంటి చేప తిండేసావు? ఇద్దరం మంచం మీద పడుకునే వాళ్ళం కదా. అబ్బే ఆశ దోశ అప్పడవడ పైన పడుకుంటే ఏటైద్దో మాకు తెలీదా ఏటే? ఏమవుతుంది? ఆహా నా నోటితో చెప్పించాలనా? ఏం అక్కర్లేదులే, నువ్వు పడుకో, నేను పడుకుంటాను. ఏ చిటి 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 అరే నువ్వెందుకు వచ్చావు? నువ్వు వెళ్ళి మంచి మీద పడుకోపో. ఆ, నాకు ఒంటరిగా నిద్ర పట్టదు కదా చిట్టమ్మా. అబ్బో పుట్టిన కానుంచి 10 మందితో కలిసి పడుకున్నట్టు ఒంటరిగా పడుకోలేడంట. పక్కన దిండేసుకో, దిండి మీద కాలో చెయ్యి వేసుకో, అదే నీ పెళ్ళం అనుకో. ఆ? ఆ దిండు నా పెళ్ళాం అనుకోవాలా? మరే సాపని నేను మొగుడు అనుకోవట్లా, నువ్వు అంతే. ఆ, అదేం కుదరదు. వస్తే నువ్వు పైకి రా, లేదా నేనే కింద పడుకుంటాను అంతే. నేను రానని చెప్పానా? అయితే నేను వెళ్ళని చెప్పానా? ఎదుగో ఇట్లాంటి పనులు వద్దనేది. ఏయ్! చిట్టమ్మా, నాకు ఒంటరిగా పడుకోవడం అంటే భయం చాలా. అందుకే నీ దగ్గర పడుకుంటానే. పడుకుంటే పడుకున్నావు గానీ నా మీద చెయ్యి మాత్రం వేయద్దు. ఏ చెయ్యేస్తే నీ మనసు మారిపోతుందా? అట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు నాకేం లేవు. కావాలంటే వేసుకో. ఏంటి చెయ్యగానే కళ్ళు మూసావు? బుద్ధి లేక నా మీద సేటి తీయకపోతే ఏం చేస్తావు? నేనే చేస్తా, నేను తీసుకుని బయటికి వెళ్ళిపోతా. చిట్టమ్మా, ఏ చిట్టి చిట్టమ్మా, నేనే వెళ్ళట్లేదులే. ఎల్లోసారి లత పడుకుందా లేదో చూసొస్తాను. చిట్టి. హేయ్, నా కాళ్ళు పట్టకుండా ఏం చేస్తున్నావే? పడుకున్నావా? లేదమ్మగారు. నేను నిద్రపోయేలోపు కాళ్ళు పట్టడం ఆపావో ప్రాణం తీస్తా. పట్టో. లేవే, పైకిలే. ఎంత పొగరే నీకు, ఎంత ధైర్యమే నీకు? ఈ కాంతమ్మ బానిసవు కదా అని కాళ్ళు పట్టే అదృష్టం నీకిస్తే ఒళ్ళు కొవ్వెక్కి పడుకుంటావా? తప్పదే, ఈ రోజు నీకు పనిష్మెంట్ తప్పదో. అమ్మగారు, పొద్దున్నుంచి పని చేసి చేసి వాళ్ళంతా పులిసిపోయింది అమ్మగారు. అందుకే నాకు తెలియకుండానే చిన్న కునికేశాను. ఈ ఒక్కసారికి మన్నించండి అమ్మగారు, ఇంకోసారి పడుకోను. కుదరదే. ఆ చిట్టమ్మ వచ్చిన దగ్గర నుంచి నీ కళ్ళు నెత్తికెక్కాయి. ఆ పొగరుతోనే
చెప్పిన పని మర్చిపోయి పడుకున్నావు. రెండోసారి ఈ తప్పు జరగకుండా ఉండాలంటే నీకు శిక్ష వెయ్యాల్సిందే. లత అచ్చచ్చో, లత ఏమైంది? చిట్టమ్మక్క మంట అచ్చో, ఆగు, ఆగు. సేతి సేతి అక్కడ సౌండ్ అయిపోయింది. ఏ చిట్టమ్మా, నువ్వెందుకొచ్చావు? ఇంకా పడుకోలేదా? లత ఏంటి ఎంతసేపు? కళ్ళల్లో కారం కొట్టిందక్క. నువ్వు మనిషి వద్దయ్యానువా? నీకు కొంచెం మానవతం లేదా? అక్క మంట, ఒక నిమిషం. అక్క మంట మంట. ఇదిగో నీళ్ళు. ఇది తగ్గిపోతుంది 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 తగ్గిపోతుంది. ఇది సున్నా. తగ్గిపోతుంది. తగ్గిందా? ఇప్పుడు ఎలా ఉంది? మంటతోనే ఉందక్క. సరే నూరా. సరే ఏయ్, అది నా బానిస. కళ్ళల్లో కారం కొట్టడమే కాదు, నిలువున ప్రాణం తీసినా అడిగే హక్కు ఈ ఇంట్లో ఎవ్వరికీ లేదు. నోర్మిహ, ఇంకో మాట మాట్లాడమంటే ఆ కారం తీసి నీ రెండు గుడ్లలో అయితే తను ఏటనుకున్నావో? నూరా, అది పోతే నా కాళ్ళు ఎవరు పడతారు? నేనొచ్చి పడతాను. చాలా నువ్వా? ఏ నేను నీ కాలు పట్టడానికి పనికిరానా? అది కాదు చిట్టమ్మా, నువ్వు ఈ ఇంటి కోడలివి కదా. అబ్బో, ప్రేమ తెగ ఒలికిపోతుందండి బాబు. ఒక నిమిషం ఆగు, వచ్చి నీ కాళ్ళ సంగతి ఏంటో చూస్తాను. నువ్వురా నువ్వురా. లత, నువ్వు పడుకోమా. అక్క నా గురించి కాంతమ్మ గారితో గొడవ పడద్దక్క. ఆవిడ మంచిది కాదు. నా బదులు నిన్ను శిక్షిస్తుంది. ఏడ్చింది ఏడుపుమోహంది. నువ్వు నా గురించి ఆలోచించకుండా హాయిగా పడుకో. అలాగే అక్క. పడుకో. బాబోయ్, ఇప్పుడు ఈ రాక్షసొచ్చి ఏం గొడవ చేస్తుందో ఏమో. అదొచ్చేసరికి నేను పడుకున్నట్టు యాక్ట్ చేయాలి. నేను నిద్రపోయాననుకుని అదే వెళ్ళిపోతుంది. అయ్యో బాబోయ్, దెయ్యం వచ్చినట్టుంది. మనం మాత్రం చచ్చినా లేవకూడదు. కాంతమద్దా, నా రెండు చేతులు నీ రెండు కాళ్ళ కోసం తహతహలాడిపోతున్నాయి. ఒక్కసారి తీసి నా చేతిలో ఎట్టావనుకో, ఇరిసి నీ చేతిలో ఎట్టేస్తాను. ఏంటి, నా కాళ్ళు ఇరిచేస్తావా? ఊరికేనానత్తా, నీ కాళ్ళు ఇరిసేసుకుని నేనెట్ చేసుకోను. ఏవి కాళ్ళేవి? అమ్మో, అమ్మా.
ఏమైంది కాంతమత్త? ఆ? ఆ. ఏంటి గుచ్చావు? నేనేటి గుచ్చలేదత్తా? ఏది గుచ్చలేదో? గుచ్చకపోతే పాదంలో నొప్పి ఎందుకు వచ్చింది? ఏమో నాకెట్ తెలుసు. నువ్వు బాబు 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 అత్తా పడుకో. అమ్మో, ఈ దయ్యం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి బాబోయ్. అమ్మా! అమ్మో! అయ్యమ్మో! నువ్వేదో చేస్తున్నావు. నా కాల్లో ఏదో గుచ్చుతున్నావు. ఊరుకో అత్తా, నా చేతిలో ఏటుందో చూడు. ఏం లేదో? నీ చేతుల్లో ఏమీ లేదు. మరి నా కాళ్ళలో ఏం గుచ్చుకుంటున్నాయి? అదా, ఇదిగో ఈ ఉంగరం అయి ఉంటదే. ఆ? ఉంగరం కాల్లో ఎలా గుచ్చుకుంటుంది? మొన్న పండక్కి అంట్లు తీసి తోముతుంటే కొంచెం ఇరిగిందత్తా. బహుశా అదే గుచ్చుకుంటున్నట్టుంది. ఇరిగింది గుచ్చుకుంటుందా? అయితే ఇంకొద్దులే, నువ్వెళ్ళు, నేను పడుకుంటా. అమ్మమ్మమ్మమ్మా, అదేం కుదరదు. నేను 2 కాళ్ళు ఒత్తాలి, నువ్వు హాయిగా పడుకోవాలి. ఏంటి పడుకునేది నా బొంద? ఆ ఉంగరం గుచ్చుకుంటుంటే మనిషి అనే వాడికి నిద్ర వస్తుందా? నా చావేదో నేను చస్తాను, నువ్వెళ్ళు. కుదరదని చెప్పానా? నువ్వు పడుకో. పడుకో అత్తా, పడుకో. నేను కాళ్ళు వస్తాను కదా. ఏమైంది? నీకు దండం పెడతాను, నువ్వు కాళ్ళు పట్టద్దు, నా బొంద పెట్టద్దు. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఎందుకలా మామాడు పడతావు? కాళ్ళు ఇవ్వు. ఆ, అమ్మా! చిట్టమ్మా, నీకు దండం పెడతాను, ప్లీజ్ వెళ్ళు. ఆ, అబ్బాయి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు, వెళ్ళు. ఆహా, ఆ, నేను వెళ్ళు. వెళ్ళమని చెప్పాను కదా. నీ ఇంకో పాలు కాళ్ళు పట్టుకోమని అడుగు, నీకు ఉంటది. కాళ్ళు నొప్పి. ఛీ! అక్క, నేనెళ్ళి పూలు తీసుకొస్తాను. అలాగే. ఒరే అవతారం, అక్క చూసావా? అక్క చెల్లెళ్ళిద్దరూ సొంత అక్క చెల్లెళ్ళ ఎంత ప్రేమించుకుంటున్నారో. అవునే అక్క, వాళ్ళ లవ్ చూస్తుంటే అది ఈనాటి బంధంలా లేదు, జన్మ జన్మల బంధంలా ఉంది. ఆ జన్మ జన్మల బంధానికి
ఫుల్ స్టాప్ నేను పెడతానురా. హలో, అయ్యో మర్చిపోయానే. ఏటి బావ నువ్వు సీయదులు? ఈ చెయ్యి వదలడానికి అయితే పెళ్లి చేసుకోవడం దేనికి? చచ్చేదాకా వదలను కాబట్టే మెడలో తాళి కట్టి ఈ ఇంటి కోడలుగా తీసుకొచ్చాను. సాలే, ఈ విషయం పద్దాకా గుర్తు చేయాలేటి? నాకు మాత్రం తెలీదా? తెలిసి ప్రయోజనం ఏముంది? రాత్రి దగ్గరికి వస్తేనేమో మంచం మీదకి వెళ్ళిపోమంటావు, ఒక ముద్దిమంటేనేమో కుదరదంటావు. అమ్మా లక్ష్మీదేవి, నువ్వు కూడా ఇలాగే మా శ్రీమన్నారాయణ్ణి, అదే మా నల్ల విష్ణుమూర్తిని బాధ పెడుతున్నావు తల్లి. లేదు కదూ? చూడు లక్ష్మీదేవి ఏం చెప్తున్నారు. ఏడ్ చెప్తోంది? భర్తను ఎప్పుడు బాధ పెట్టకూడదు, భర్త ఏమడిగినా వెంటనే ఇచ్చేయాలని చెప్తుంది. అబ్బచా అలాగే బాబు. అవును. అయితే ఇప్పుడు తమరికి ఏం కావాలి? తీయ తీయగా వేడివేడిగా ఒక ముద్దు కావాలి. అలాగా? అయితే అదిగో దూరంగా మీ గుణమావయ్యున్నాడు, వెళ్ళి ఆయన దగ్గర తీసుకో. ఏడి ఏడిగా తీయ తీయగా ఒక గట్టి ముద్దు. పూజ ఉంది కాబట్టి వదిలేశాను, లేకపోతేనా? అక్క అక్క, ఏంట్రా? పెళ్ళైన మగాడు ముద్దకు మొహమాట పడ్డాడంటే నమ్మొచ్చు గాని ముద్దుకు మొహమాట పట్టం ఏంటక్క? ఏం వాగుతున్నావురా? అవునక్క, నీ కొడుకు నీ కోడల్ని ముద్దు అడుక్కుంటున్నాడు అంటే ఎస్ఐం ఇంకా ముద్దు దాకా కూడా వెళ్ళలేదంటావా? నువ్వు నోరు మీద తిక్క వెదవా. వాళ్ళ పర్సనల్ విషయాలు మనకెందుకురా? ముందు ఆ లత సంగతి చూద్దాం పద. లత ఆగు. ఏంటమ్మగారు? ఏంటే నువ్వేదో సొంత చెల్లెలువైనట్టు ఆ చిట్టెమ్మ సొంత అక్క అయినట్టు అంత ప్రేమలు కార్చేసుకుంటున్నారు? మరీ ఎక్కువగా ప్రేమించకు, ప్రేమ పెటాకులయ్యే అవకాశం ఉంటుంది. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు అమ్మగారు. నేనేం చెప్పాలనుకున్నానో నీకర్థమైంది. ఇక మీదట నువ్వు చిట్టెమ్మతో మాట్లాడకూడదు, ఇప్పుడున్నంత క్లోజ్గా ఉండకూడదు. అది మాట్లాడించినా నువ్వు మాట్లాడకూడదు, అర్థమైందా? అదేంటమ్మగారు, ఇంటి కోడలతో పైగా నా అక్క లాంటి దాంతో నేను మాట్లాడకుండా ఎలా ఉంటాను? ఏంటే రాత్రొచ్చి అది కాపాడేసరికి నీ దృష్టిలో అది హీరోయిన్ అయిపోయిందా? పిచ్చి పిచ్చి వేషాలేసావంటే కళ్ళల్లో కారం కాదు, కళ్ళు పీకించేస్తాను. ఏమనుకున్నావో? వెళ్ళో. తప్పైపోయింది అమ్మగారు, మీరు చెప్పినట్టే చిట్టెమ్మతో మాట్లాడను. సర్లే పో. లత, అన్నీ వచ్చేసినట్టే కదా? లత, నిన్నే అడిగేదే, అన్నీ వచ్చేసినట్టేనా? లత, ఇదేటిది? నేను ఇంత గొంతు సించుకొని అరుతున్నా మాట అనకుండా వెళ్ళిపోతుంది. ఒరే అవతారం, అక్క చూసావా? ప్లాన్ వర్కౌట్ అయిందిరా. అక్కా చెల్లెళ్ళప్పుడే శత్రువులైపోతున్నారా? అవునే అక్క, మరి సిచ్చి పెట్టింది ఎవరో? మా అక్క కదా. సర్లే కాని లక్ష్మీదేవి దగ్గర డబ్బులు పెట్టాలి. బీరువాలో ఎంత డబ్బుందో చూద్దాం. ఫస్ట్ ఈ ఫోన్ ఛార్జింగ్ లో పెట్టు. అలాగే అక్క. లత, ఏమైంది నీకు? నేను అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వచ్చేస్తావేటి?